ఈరోజు మ్యాచ్ టోటల్గా చూస్తే ఎన్ని రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది అంటే 250 టోటల్గా 500+ రన్స్ వచ్చే అవకాశం ఉందా? మొత్తం లేదు, 220 రేంజ్లో వస్తాయి. 220 రేంజ్లో వస్తాయి. 200 అయితే అవుతుంది. నా బాధ అంతే, ఫస్ట్ బ్యాటింగ్ టీం 200 కడుతుంది ఇచ్చి, కానీ ఆ 200ని ఈజీగా చేజ్ చేస్తున్నారు. 16 ఓవర్లకు 18 ఓవర్లకు చేస్తున్న పరిస్థితి. టోటల్గా స్టాట్స్ కూడా చూస్తే పంజాబ్కి అనుకూలంగా ఉన్నాయి. పంజాబ్కి ఇప్పుడు రీసెంట్ ఫామ్లో పంజాబ్కి అనుకూలంగా ఉన్నాయి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఎందుకంటే మ్యాచ్ నెంబర్ 12కి సంబంధించి ఈరోజు కోల్కతాలో జరగబోతుంది కాబట్టి కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ కదా, అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడి నుంచి ఏదన్నా కొంచెం పాజిటివ్ వైబ్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది. ఎస్, కాకపోతే ఏంటంటే వీళ్ళు బాగా ఆడితే కానీ వీళ్ళ మొమెంటం షిఫ్ట్ అవ్వదు. ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి. అది రెహానే తీసుకుంటాడా, అలెన్ తీసుకుంటాడా, ఇంకెవరు తీసుకుంటారనేది చూడాలి. కాకపోతే నేను సంబంధించి కూడా ఏదో కొంచెం తేడా ఉందండి. మొన్న రింకు చేసిన పరిస్థితి, రెహానే బయట ఉంటే అతను యాంకిల్ టెస్ట్ అయింది. అతను యాంకిల్ టెస్ట్ అయితే బయట కెప్టెన్సీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏముండదు, అది ఏముండదు. కానీ కాకపోతే ఇందాక చెప్పినట్టు సిఎస్కే లాగా ఇది కూడా బాటమ్ హాఫ్లో సెటిల్ అయ్యే టీమే అనిపిస్తుంది ఈ సీజన్లో. ఓకే, టోటల్గా చూస్తే నేను మాత్రం మ్యాచ్ నెంబర్ 12లో కేకేఆర్ మళ్ళీ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పంజాబ్ అంటున్నావు, బల్లే అంటున్నావు, ఎవరు గెలుస్తారో చూద్దాం.